నమస్తే అండి. మేము రాజబొమ్మంగి అంగన్వాడీ హెల్పర్గా పనిచేస్తున్నాను. నా పేరు భవానీ అండి. అయితే మేము గత 42 రోజుల సమ్మె నుంచి పోరాడుతున్నామండి. అలాగైతే 42 రోజుల సమ్మెలోని గత ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చిందండి మాకు. ఆ హామీల్లోని కనీస వేతనం పెంచుతానన్నారండి. కానీ అది పెంచకపోవడం మళ్ళీ తర్వాత మేము ఇలా ధర్నా చేయడానికి ఇది మళ్ళీ కారణమైందండి. అయితే 2 రోజుల నుంచి మా వాళ్ళు నాయకులు అంగన్వాడీ హెల్పర్స్ వర్కర్స్ కూడా విజయవాడలో శాంతంగా ధర్నా చేస్తున్నారండి. ఎందుకంటే మా కనీస వేతనం మేము చేసే పనిని గుర్తించి ఇమ్మని అడుగుతున్నామండి. అది పెంచకపోగా నాయకులకు అలాగే వర్కర్లకు కూడా చాలా ఇబ్బంది. అంటే దారుణంగా ఆడోళ్ళని చూడకుండా కొట్టడం అయితే అది చాలా తప్పండి. మరి ప్రభుత్వం అనేది అసలు మహిళ అన్న వాళ్ళ మీద చేసే హక్కు కనీసం ఎవరికి కూడా లేదని వాళ్ళే ప్రకటించారు. వాళ్ళే అలా చేయడం అయితే చాలా దారుణం అండి. మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వంలో ఎక్కువ శాతం అంగన్వాడే పనిచేస్తుందండి. మమ్మల్ని గుర్తించకపోవడం నిజంగా మా దురదృష్టం అండి. ఎందుకంటే మేము ఒక మహిళ 3వ నెల నుంచి గర్భిణీగా తర్వాత ఒక 7వ నెల పిల్ల 6 సంవత్సరాల వరకు పూర్తిగా చదివి ఒక స్కూల్కి ధైర్యంగా వెళ్ళి చదవడానికి కారణం అంగన్వాడీ అండి. ఆ అంగన్వాడీలోని అసలు ఇలువ లేదు అంటే అది ఎంత దారుణమో మా పరిస్థితులు అస్సలు ప్రభుత్వం అనేది గుర్తించడం లేదండి. ముందుగా మా ప్రభుత్వం అనేది అంగన్వాడీని గుర్తించాలి, మా కనీస వేతనం పెంచాలి, అరెస్ట్ అయిన నాయకులకి విడుదల చేయాలని మేమైతే ఎంతో కోరుకుంటున్నామండి. అదైతే కరెక్ట్ కాదని ప్రభుత్వానికి తెలియజేస్తున్నామండి. అందరికీ నమస్తే అండి. ఈరోజు విజయవాడలో అంగన్వాడీ శిబిరంపై నిరసన శాంతియుతంగా చేస్తున్న అంగన్వాడీ శిబిరంపై ప్రభుత్వం పోలీసులచే శిబిరాన్ని ధ్వంసం చేయడంతో పాటు అక్కడైతే శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అంగన్వాడీ వర్కర్లని, హెల్పర్లని, అట్లాగే యూనియన్ నాయకులను కూడా అన్యాయంగా అరెస్ట్ చేయటం, ఈడ్చిపడేయటం, దాడులు చేయటం, చేతులు ఇరగొట్టడం, అనేక చోట తీసుకువెళ్లి అటు ఇటు తిప్పటం, అరెస్టులు చేయడం, ఇట్లాంటి చర్యలకు పాల్పడటం అనేది చాలా అన్యాయం. ఆ న్యాయమైన కోరికలు తీర్చాలని మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పేసి వాళ్ళ శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే వారిని ఈ రకంగా నిర్బంధించడం అన్నది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా సరే వాళ్ళ కనీస వేతనం అమలు చేయాలని, వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పేసి మీరు ఇచ్చిన హామీల మేరకే వాటిని అమలు చేయాలని చెప్పేసి సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే రానున్న కాలంలో ఇట్లాంటి కార్యక్రమాలు జరగకుండా ఉండాలంటే మహిళల పట్ల మీకు అభిమానం